హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటో ఎలా ఎడిట్ చేయాలో ట్యూటోరియల్స్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకోండి. బైక్ది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ లేయర్ ఒకటి తీసుకొని ఎంటీ లేయర్లో పోయి ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్లో వెళ్ళి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పిఎన్జీ ఓటీపీ డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పెట్టుకున్న ఒక ఫోటో, ఇలాంటి ఫోజ్ ఒకటి తీసుకోండి. సేమ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లెఫ్ట్ లెగ్ మీరు కనిపించేలాగా బైక్ పైన కూర్చొని రియాలిటీ లుక్ వచ్చేలాగా జస్ట్ చేసి పెట్టుకొనేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఇప్పుడు 2 టైమ్స్ కాపీ చేయండి. 2 టైమ్స్ 1 2 టైమ్స్ ఇలా కాపీ చేసేసి ఈ బైక్ని అప్ సైడ్ వచ్చేలా పెట్టేసేయండి. ఎందుకంటే చూసారా, అప్ సైడ్ మీరు దీన్ని అప్ సైడ్ పెట్టకపోతే చూడండి. ఓకే, ఇలా అప్ సైడ్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసేసి ఓకే, దీన్ని తీసుకొని వేసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ లెగ్ ఎక్సెప్ట్ మీ లెఫ్ట్ లెగ్ దాన్ని వదిలేసి మిగతా దాన్నంతా ఎరేజ్ చేసేయండి. దీన్ని ఓకేనా. ఇవన్నీ అనేబుల్ చేసేసి మీ కాపీ చేసుకున్న 2 ఫొటోస్ని దాన్ని ఇంటూ మార్క్ చేసేయండి. కనిపించకుండా దాన్ని లాక్ చేసేయండి. లాక్ చేసేసి ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీ లెఫ్ట్ లెగ్ ఎక్సెప్ట్ మీ లెఫ్ట్ లెగ్ టోటల్ మీ బాడీ అంతా ఎరేజ్ చేసేయండి. టోటల్ మీ బాడీ అంతా ఇలా స్లోగా ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లో పోయి దీన్ని లాక్ చేసేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ని సేమ్ ఇప్పుడు దీని అంతా ఎరేజ్ చేసేలా సెట్ చేసేసి అనేబుల్ కదా. దీన్ని ఇప్పుడు అన్నీ లాక్ చేసేయండి. అన్నీ లాక్ చేసేసి పైన దీన్ని ఓపెన్ చేసేసి ఈ 2 కాపీ చేసుకున్నారు కదా, 2 కాపీ చేసుకున్న దాన్ని కింద ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నారు కదా, కింద ఈ లెగ్ కట్ చేసుకున్నారు కదా, ఈ లెగ్ని లాక్ చేసేసి దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని లాక్ చేసేయండి. లాక్ చేసేసి ఎరేజర్లో పోయి ఎరేజ్ చెక్ చేసి లార్జ్ పెట్టుకునేసి అనేబుల్ చేసేసి ఏదైతే మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కనిపించేలాగా టోటల్ మీ బాడీ అంతా ఎరేజ్ చేసేయాలి. ఓకేనా, ఇలా ఎరేజ్ చేసేయండి. స్లోగా ఎరేజ్ చేసుకోండి, టెన్షన్ ఏం తీసుకోకుండా. ఇప్పుడు దీన్ని అనేబుల్ చేసేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత
ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసేసి మీ బాడీ అంతా పెట్టుకోండి ఇలా. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి చూసారా మీ లెగ్ మాత్రమే కదులుతుంది. ఇక్కడ మీ లెగ్ మాత్రమే కదులుతుంది కదా. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసి రైట్గా తిప్పి దానిపైన లెగ్ అలా పెట్టుకున్నట్లు అడ్జస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు రియల్గా కాలు పెట్టుకున్నట్లు కనిపిస్తాం కదా. దానిపైన కాలు పెట్టినట్టు కనిపించాల. ఇలా అడ్జస్ట్ చేసేయండి. కొద్దిగా లోపలికి తీసుకొని దీన్ని ఇప్పుడు టర్న్ చేయండి. రైట్గా కొద్దిగా షార్ట్ చేసి ఇలా అడ్జస్ట్ చేసేయండి. కొద్దిగా లోపలికి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒబిసిటీ తక్కువ చేసి ఇప్పుడు ఎరేస్ చేయండి. ఎదర్లో పోయి హార్డ్నెస్ తగ్గించుకోండి. తక్కువ చేసేయండి. ఓకే, వర్క్ కంప్లీట్. హార్డ్నెస్ ఫుల్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు రియాలిటీ లుక్ కనిపిస్తుంది చూసారా. బైక్ కాన్సెప్ట్. దీన్ని ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో కనిపిస్తుంది కదా. యాడ్ ఫోటోలోకి వెళ్ళి బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి మల్టిప్లై క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ ఎరేజ్ ఉంది కదా. ఏదైతే ఫోటో బాక్స్ షేప్ ఉంది అక్కడ బాక్స్ షేప్ కనిపించకుండా లైట్గా ఎరేజ్ చేసేసి ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇంకోటి అనదర్ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు ఈ పొగ వస్తుంది ఏదైతే కాలిన పొగ దాన్ని బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ మల్టిప్లై క్లిక్ చేసి ఇలా సైడ్కి సైడ్ మీద ఈ టైర్ దగ్గర వచ్చేసేయండి. ఈ టైర్ మీద ఎరేజర్లోకి వెళ్ళి హార్డ్నెస్ లైట్కి తగ్గించుకొనేసి సైజ్ పెంచుకొనేసండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఎఫెక్ట్స్లో క్లిక్ చేసి ఇమేజ్ దీంట్లో ఇలా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ బైక్ పట్టుకొని బైక్ రైడ్ చేస్తున్నట్టు ఇలా ఉందో. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేయండి.
లైట్ రూమ్లోకి వచ్చేసి మనం లైట్ రూమ్లో ఈ ఫోటోని యాడ్ చేసుకునేసండి. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఎడిట్ చేశారో దాన్ని లైట్ రూమ్లోకి యాడ్ చేసేసుకొని కలర్ ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటే రియాలిటీ లుక్ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకునేసండి. కలర్ ఆప్షన్లో పోయి కాన్సెస్ట్ కొద్దిగా పెంచండి. హైలైట్స్ లైట్గా పెంచి షాడోని లైట్గా 8 వేసుకోండి, సరిపోతుంది. వైట్నెస్ లైట్ పెంచుకొని బ్లాక్ కొద్దిగా తగ్గించుకుందాం. ఓకే, ఇప్పుడు శాచురేషన్ ఉంది కదా, శాచురేషన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తగ్గించుకోండి. -8 వేసుకోండి చాలు. -5 వేసుకోండి దీన్ని. ఓకే, కలర్ మిక్స్ ఉంది కదా, రెడ్ దీన్ని 0 వేసేసి ఓకే, మిక్స్ ఆప్షన్లో వెళ్ళి గ్రీన్ ఉందా, ఏదైతే గ్రీన్ ఉందో లైట్గా చేసేసి ఓకే డన్ చేసేయండి. దీనిలో వెళ్ళి క్లారిటీ లైట్గా వేసుకొని బిగ్నెస్ తగ్గించేసి స్మూత్నెస్ లైట్గా పెట్టేసి సేవ్ కొట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.